ఫ్రెండ్స్, ఇదేదో చూశారు కదా, గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై, మంచి స్టఫ్. మనమే మన ఇంట్లో హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏందనేది మన ప్రాసెస్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకొని తిందాం. అది చేసుకోవడం ఎలా అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. మార్కెట్ నుంచి ఒక ½ కేజీ చికెన్ తెచ్చాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని వేరే ఒక వండే పాత్రలో వేసుకుంటున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనం కళ్ళుప్పు వేసుకుంటున్నాము. అలాగే ఒక ½ స్పూను పసుపు వేసుకున్నాము. ఒక గంట ఆయిల్ వేసుకున్నాము. మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఫ్రైని. ఒక్కొక్కరు పచ్చిదాన్ని డైరెక్ట్గా వేస్తారు. మనం ఏం చేయాలంటే ఫ్రైని చికెన్ ముందు బాయిల్ చేసుకుంటున్నాం. పసుపు ఉప్పు కలిపి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న నీరంతా డ్రై అయిపోతుంది. అప్పుడు ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకున్నాం. ఈలోపు మనం వేరే పొయ్యి వెలిగించుకొని దాని మీద మళ్ళీ వేయించుకునే పాత్ర పెట్టుకున్నాము. పాన్ పెట్టేసుకొని దాంట్లో మనం స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకుంటున్నాము. ఆయిల్ కాగేలాగా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక 4 పచ్చిమిర్చిని 2 సగాలుగా పొడవుగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఆ నూనెలో వేయించుకుంటున్నాం ముందు ఒకసారి. ఆయనకి చికెన్ ఫ్రైలో ఇవి కూడా నంచుకుంటే బాగుంటాయి. ఈ వేయించుకున్న మిరపకాయలు తింటుంటే ఆ టేస్టే వేరబ్బా. ఇప్పుడు ఆ నూనెలోకి మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. అలానే పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాము, ½ కేజీ కట్ చేసుకున్నాయి. అలానే టమాటా ముక్కలు వేసుకున్నాము, కట్ చేసి పెట్టుకున్నాయి. అవి ఉడికేదాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి. అవి ఉడకడం అయిపోయిందండి. చూడండి, ఆ ఉడికిన వాటిని అలా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆ మిగిలినవన్నీ అలానే ఉంచుదామండి. అది మనకి ఫ్రైలోకి పనికి వస్తుంది. ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నిటిని, ఉల్లిపాయ టమాటా ఇవి ఉడికిన వాటిని చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని చూడండి కూర ఎలా ఉడికిందో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వాటన్నిటిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నామండి. వాటిని మనం మెత్తగా మిక్సీ వేసి పెట్టుకుంటే అవి బాగా మనకి గ్రేవీ లాగా ముక్కకు పట్టిద్దండి. అవి మిక్సీకి వేసి పెట్టేసుకుందాం. మిక్సీ పట్టడం అయిపోయిందండి. చూడండి గ్రేవీ ఎలా ఉందో మెత్తగా. ఇది అలా పక్కన పెట్టేసుకుందాం. సరే, గ్యాస్ స్టవ్ వెలిగించుకుందామండి. ఇందాక అది నూనె మిగిలింది కదా ఆ బాండిలో, అది అలానే పెట్టేసుకొని వెయిట్ చేసేసుకుందాం. నూనె కాగిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ముందుగా అది పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిందండి నూనెలో. ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక గ్రేవీ పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చితోది, ఆ గ్రేవీ దాంట్లోకి వేసేసుకుందాం. ఈ గ్రేవీ ముక్కకి బాగా పడుతుందండి, టేస్టీగా ఉంటుంది.
కొంచెం ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ లైట్గా పసుపు వేసుకుందాం. ఇందాక పసుపు ఉంది కదండి, చికెన్లో కూడా ఉంది కదా. అలానే దాంట్లోకి కారం వేసుకుంటున్నామండి, ఒక స్పూన్ వేసుకున్నాం. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఇంకో హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. దాంట్లోకి అలానే మనం మిరియాల పొడి వేసుకుంటున్నామండి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నామండి. ఇవన్నీ చిటికెడంత వేసుకుంటున్నామండి. ఇన్ని రకాలు కలిస్తేనే మనకి రుచి వస్తుందండి ఫ్రైకి. మొత్తం ఒక్కసారి కలదిప్పి వేసుకుందాం. కొద్దిగా అది ఉడికేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఇప్పుడు దాంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నామండి, కొద్దిగా లైట్గా. ఎందుకంటే ఇందాక మనం చికెన్లోకి వేసుకున్నాం కదా ఆల్రెడీ కల్లుప్పు, అందుకని దానికి దీనికి సరిపడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఉడికిందండి అది, టమాటా నూనె పైకి వస్తుంది చూడండి. ఆ గ్రేవీ అనేది ఉడికింది. ఇప్పుడు దాంట్లోకి మనం చికెన్ వేసుకుందాం. ఇక ఒకసారి చూడండి, గ్రేవీతో కలిపిన తర్వాత చికెన్ ఎలా ఉందో, జ్యూసీగా ఉంది. మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఆ గ్రేవీకి పట్టిందాక గ్రేవీ ముక్కకు పట్టాలి బాగా, అప్పుడు ఫ్రై బాగా మనకి టేస్టీగా ఉంటుందండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం కలపెట్టుకుందాం. చూడండి వాటర్ అనేది డ్రై అయిపోయినాయి. వాటర్ అయిపోయి మొత్తం దానికి పట్టేసింది. ఇప్పుడు కస్తూరి ఆకు వేసుకున్నామండి దాని మీద. అలానే కరివేపాకు వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి మనం చికెన్ మసాలా వేసుకుంటున్నామండి. ఒకసారి మొత్తం ఫ్రైని కలిపెట్టుకుందాం. దాంట్లోకి ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అలసి సొలసి పిలిచినచో సరసమింక సాధనిలే, చొరవ చేసి రమ్మనిచో మర్యాదగా పొమ్మనిలే. చూడండి ముక్క ఎట్లా ఉందో. ఇప్పుడు అయిపోయిందండి, ఫ్రై రెడీ అయింది. ఇక చివరిగా మనం కొత్తిమీర చల్లుకున్నాం. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇక దించేసుకోవచ్చా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇక దించేసుకున్నామండి. మన గుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేయండి ఫ్రెండ్స్. చూడండి మన చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయింది. ఒకసారి ఒక ముక్కని చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో. చూడబ్బా స్పైసీగా ఎలా ఊడిపోతుందో. నెంబర్ 1గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోవచ్చు. ఏ ముక్క ఊడిపోతుంది, మెత్తగా స్పైసీగా టేస్ట్గా ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. రుద్ర శారద, బాయ్ బాయ్.